Yeah, welcome to Sai Master Academy. Matrices law. Today we are going to discuss about minor and cofactor. Sorry, minor of a matrix, cofactor of a matrix. For both, we need only square matrix. So simple గా చెప్తా minor ఎలా కనుక్కోవాలో. Let A is any square matrix. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. This is a square matrix with order 3 cross 3. In this matrix we have 9 elements. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. For every element we can find the minor. అది ఎలా కనుక్కోవాలి ఇక్కడ చెప్తా చూడండి, చాలా ఈజీ. వి నో ఆల్రెడీ ఇక్కడ ఉండే ఎలిమెంట్ అనేది ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్ అంటే 1 1, అండ్ దిస్ ఈస్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ A12, ఫస్ట్ రో థర్డ్ కాలమ్ A13. మనం ఇలా రాసుకున్నాం ఆల్రెడీ. ఒక మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు రాయాలి అంటే కన్స్ట్రక్షన్లో A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33 ఇలా మనము మ్యాట్రిక్స్ రాసుకున్నాము. 1 3 కాదు, ఎలా అయినా రాసుకోవచ్చు. అండ్ ఇలా కాలమ్స్ కూడా ఎన్నైనా రాసుకోవచ్చు. 3 x 3 తీసుకున్నాను నేను. A11 మీన్స్ ఇదేమో రోని, ఇదేమో కాలమ్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్. దిస్ ఇస్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్, ఫస్ట్ రో థర్డ్ కాలమ్ ఎలిమెంట్. వీ నో దిస్ ఈజ్ R1 and this is R2 and this is R3, this is C1, this is C2, this is C3. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ C1 R1, అందుకే A11. సో ఇట్లా ప్రతి ఎలిమెంట్కి మనము మైనర్ కనుక్కోవచ్చు. ముందు ఇది అర్థమైతే మనకి ఈజీగా తెలుస్తుంది మైనర్. సో ఇందులో A11 ఎలిమెంట్ వచ్చేసి 1 and A12 will be 2, A13 will be 3. In the same way A33 will be 9. Now how you can find the minor of Aij? Aij అంటే Aij means whatever it is element, ఏదో ఒక జనరల్ అనమాట ఫామ్. Aij కి మైనర్ కనుక్కోవాలి అంటే రెస్పెక్టివ్ రోని రెస్పెక్టివ్ కాలమ్ని ఫస్ట్ డిలీట్ చేయాలి. రెస్పెక్టివ్ రోని రెస్పెక్టివ్ కాలమ్ని డిలీట్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఈ 4 ఎలిమెంట్స్కి డిటర్మినెంట్ చేయాలి. So how we can find, see for example, for one minor కనుక్కుంటున్నాం. So I am writing here minor of 1, only ఒకటే ఉంది 1 ఇక్కడ, minor of 1 is equal to, so this is the respective row and this is the respective column. You should eliminate these two. ఈ రెండు లేవు అనుకుందాం కాసేపు. సో మిగిలిన ఈ 4 ఎలిమెంట్స్ కదా. I said that ఈ 4 కి మనము డిటర్మినెంట్ చేయాలి. సో come back. సో ఈ 4 ఎలిమెంట్స్ కి డిటర్మినెంట్, దట్ ఈస్ mod ఆఫ్ 5 6 8 9, 5 6 8 9. సో ఇది 2 x 2 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్. హౌ వీ కెన్ ఫైండ్ 2 x 2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ అంటే చాలా ఈజీ. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 5 into 9 అర్థమవుతుందా? మైనస్ దిస్ ఇస్ ద మైనస్ ఈజ్ ఇన్ ద ఫార్ములాలో ఉంటుంది. ABCD అనుకుంటే ABCD ఒక మ్యాట్రిక్స్ అయితే 2 x 2, దెన్ ద డిటర్మినెంట్ ఆఫ్ A అంటే డెట్ A అనొచ్చు, దీన్నే mod A అని ఆల్సో అనొచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు A into D minus B into C. This is the formula to find the determinant for 2 x 2 matrix. So here also we have 2 x 2, we have to find the determinant, that is AD. 5 into 9 minus BC, that is 5 into 9, after that 8 into 6, 8 into 6, AD minus BC, AD minus BC. So what is 5 9 ja 45 minus 8 6 ja 48. So answer minus 3. So the minor of 1 is minus 3. In the same way find the minor of 8. For example minor of 8 కనుక్కుందాం. సో ఇక్కడ చేద్దాం, తర్వాత కోఫాక్టర్ చెప్తాను నేను. ఓకే, ఇక్కడ చేద్దాం. సో minor of 8, check how many 8s, only one 8. So to find the minor of 8 we have to eliminate the respective row and respective column. Then ఏదైతే మిగిలిపోయిన 4 ఎలిమెంట్స్ ఉంటాయో ఆ 4 ఎలిమెంట్స్ కి మళ్ళీ డిటర్మినెంట్. సో ఇక్కడ we have these 4 elements 1 4 3 6. So minor of 8 is equal to 1 4 no 1 3 1 3 4 6. So 1 3 4 6.
ఈ కాలం ఈ రో ఎలిమినేట్ చేశాక మనకు వచ్చినాయి అవే ఎలిమెంట్స్ 4. సో ఆ 4కి ఇప్పుడు వీ హావ్ టు ఫైండ్ ద డిటర్మినెంట్, దట్ ఈస్ mod is the symbol for determinant, that is what 1 into 6 6 minus 4 3 is 12 which is equal to minus 6 is the minor of what 8. In the same way we can find the minors for all elements, అన్ని ఎలిమెంట్స్ కి మైనర్ కనుక్కోవచ్చు. Now what about cofactor? So first of all I am deleting this. Now cofactor, what about cofactor? Cofactor also we can find for all elements. Very easy cofactor if you know minor. Just minor ki oka extension e cofactor. So how we can find the cofactor of every element? Simply the cofactor of aij is equal to minus 1 whole power I plus j is extra and the minor of that element. Minor we know how to find. So aij I plus j, suppose a23 cofactor కావాలి నాకు. So what is the cofactor of a23? Cofactor of a23 means a22 second row, this is the second row, 3 third column, so this one. So how you can find the cofactor of the 6? So ఇప్పుడు రాస్తున్నాను ఇక్కడ, cofactor of 6 is equal to, I said what, minus 1 whole power I plus j, minus 1 whole power I plus j. I plus j means ij what here 2 3, ఎందుకంటే సెకండ్ రో థర్డ్ కాలం కాబట్టి we have to write here 2 plus 3 I plus j. సో మేబీ 1 1 1 1 అయి ఉండొచ్చు, 1 2 2 3 ఇలా ఏదైనా అయి ఉండొచ్చు. సో ఏవైతే ij ప్లస్ లో ఉంటాయో we should add those two only here. That's why here we have 2 3, then we can add 2 plus 3. If you have 1 3 1 plus 3 2 2 2 plus 2 whatever it is, that respective ఏదైతే ఆర్డర్ నెంబర్ ఆఫ్ విచ్ రో విచ్ కాలం మనకు తెలిసిపోతుంది కాబట్టి వీ కెన్ డూ దట్. సో మైనస్ 1 హోల్ పవర్ 2 plus 3 ఇంటూ దాని మైనర్, అంటే దీని మైనర్ ఆల్రెడీ వీ హౌ టు ఫైండ్, ఈ రెండు ఎలిమినేట్ చేసి 4కి డిటర్మినేట్ చేయడం కదా మైనర్. సో దట్ ఈస్ determinant of these two will be eliminated. 1 2 7 8 is there, 1 2 7 8 is left. So which is equal to minus 1 whole power 2 plus 3 will be 5, and determinant we have to find, you know how to find the determinant for 2 cross 2, that is 1 into 8 8 minus 7 to the 14. So which is equal to minus 1 whole power odd number will be minus, and that is minus 1 into 8 minus 14 will be minus 6. So minus into minus which is plus 6. So this is what the cofactor of 6 will be, again 6. Luckily malli 6 e vachindi, ravachu raakapochu. Now we can find the cofactor of other elements. Suppose 7 defined. What is the cofactor of 7? Cofactor of 7. So cofactor of 7 means 7 is which row which column you have to know first. Cofactor of 7. So 7, this is what, third row first column, that is a31 anamata, third row first column. So a31 which is equal to minus 1 whole power 3 plus 1 into the determinant of what, respective row column eliminate చేస్తే ఈ 4కి determinant కావాలి. So what is the determinant of those 4? That is I am writing here mod of ఈ రెండు ఎలిమినేట్ చేశాం, 2 3 5 6, 2 3 5 6. So which is equal to minus 1 whole power 3 plus 1 will be 4 into 2 6 ja, determinant of 2 cross 2 we know how to do, 2 6 ja 12 minus 5 3 ja 15. So which is equal to, continuation I am doing here, minus 1 whole power 4 which will be plus 1. Why sir? Power is even kada, power lo 4 undi, that's why we can write 1 into 12 minus 15, that is minus 3 which is equal to minus 3. So the cofactor of 7 will be minus 3, not minor. So minor you know how to find, అంటే ఈ పార్ట్తో సంబంధం లేకుండా మైనర్, ఈ పార్ట్ ఉంటే కోఫాక్టర్. సో ఈ కోఫాక్టర్ మైనర్ రెండు చాలా ఇంపార్టెంట్ ఫర్ ఫైండింగ్ ఇన్వర్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ 2 cross 2 డిటర్మినెంట్తో మైనర్లు కోఫాక్టర్స్ కనుక్కుందాము. నౌ ఐ థింక్ యూ అండర్స్టాండ్ 2 cross 2 డిటర్మినెంట్ క్వశ్చన్ ఇలా అడుగుతాడు, చేయగలవు కదరా. క్వశ్చన్ ఏంటి అంటే find that of a is equal to 8 minus 3 2 4. So how you can find the determinant of this? Mod a is equal to 8 4 ja 32 minus 2 3 ja minus into minus plus 6 which is equal to 38 is the determinant of the 2 cross 2. 2 cross 2 కి determinant అర్థమైపోయింది, అందుకే నేను స్పెషల్గా మళ్ళీ చెప్పలేను. Already you know about 2 cross 2 determinant.
Now, how we can find the determinant for 3 cross 3, 4 cross 4, 5 cross 5 ఏదైనా చేయొచ్చు, 2 cross తో వచ్చేస్తే అన్ని చేసేయచ్చు. So here that find det of A is equal to, check any matrix 1 2 3 3 2 1 1 3 1 1 3 2. So this is the matrix. He is asking find the determinant for this. So which is clearly which matrix order 3 cross 3 kada. So mod A is equal to means determinant of A. లేదా you can write like this, det A is equal to R. ఈ రెండు ఒకటే మీనింగ్. ఓకే, mod A or det A R ఇంకొకటి కూడా వస్తే మనకి ఎక్స్ట్రా డెల్టా అన్నా కూడా డిటర్మినెంట్. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ ఎవ్రీ ఎలిమెంట్ దాని కోఫాక్టర్ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఇలా చెప్తే అర్థం కాదు. ఎవ్రీ ఎలిమెంట్ దాని కోఫాక్టర్ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి సార్ ఇది. సో బేసిక్ మెథడ్కి వెళ్ళిపోతే ఈజీగా అర్థమైంది. ఎవ్రీ ఎలిమెంట్ దాని కోఫాక్టర్ అంటే మీకు రఫ్గా చెప్తా చూడు. ఫస్ట్ 1 రా, 1 అండ్ ద కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇక్కడ వస్తుంది ప్లస్. తర్వాత 2 అండ్ ద కోఫాక్టర్ ఆఫ్ 2 విల్ బి హియర్ ప్లస్ 3 అండ్ ద కోఫాక్టర్ ఆఫ్ 3 విల్ బి హియర్. సో ఇక్కడ ఫైండ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత బేసిక్ మెథడ్కి వెళ్ళిపోదాం. 1 and 2 వాట్ ఈస్ ద కోఫాక్టర్ ఆఫ్ 1? సో దీని పొజిషన్ వచ్చేసి 1 plus 1 ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో యూ కెన్ రైట్ వాట్ హియర్ -1 హోల్ పవర్ 1 plus 1 రెస్పెక్టివ్ కాలం రో వదిలేసి ఈ నాలుగింటిని డిటర్మిన్ చేయాలి. దట్ ఈస్ వాట్ 2 to 4 - 3 కదా. అండర్స్టాండ్? దెన్ 2 and the cofactor of this is what -1 whole power 2 means first row second column 1 plus 2 kada first row second column. And what about the remaining part? Determinant ante ee row ee column వదిలేస్తే 3 1 1 2. So 2 3 ja 6 minus 1 1 ja 1. Next 3 and the cofactor of 3 will be what? Respective row respective column వదిలేయాలి. 3 is nothing but what -1 whole power first row third column 1 plus 3 into. So row column వదిలేస్తే you have these 4 only. 3 3 ja 9 minus 2. So దీనికి ఏ ఆన్సర్ వస్తే అదే దాని డిటర్మినెంట్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 into -1 whole power ఈవెన్ నెంబర్ ఈజ్ 1 only. వదిలేయచ్చు దాన్ని. 4 minus 3 is 1. Next plus 2 into -1 whole power 3 which is nothing but -1. That's why మనం డిటర్మినెంట్ చేసేటప్పుడు సెకండ్ లో నెగిటివ్ వస్తుంది. బేసిక్ మెథడ్. -1 into 6 minus 1 which is nothing but what 5 plus 3 into -1 whole power 1 plus 3 into 4. 4 ఈవెన్ నెంబర్ అంటే 1 ఏ వస్తుంది. 1 into 9 minus 2 ఏంటి 7. So simplify చేస్తే 1 1 ja 1 and 2 5 ja 10 but plus into minus minus 3 7 ja 21 plus into plus plus 21 1 22 10 which is nothing but what 12 is the determinant of this. ఇప్పుడు బేసిక్గా ఎలా చేస్తాం? ఫస్ట్ ఏం చేయాలి? 1 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? రెస్పెక్టివ్ రో కాలం వదిలేసి నాలుగింటిని డిటర్మినెంట్ చేయాలి. దట్ ఈస్ వాట్ 2 1 3 2. అండ్ ఫర్ సెకండ్ ఎలిమెంట్ టేక్ నెగటివ్, నో నాట్ నెగటివ్, ఆపోజిట్ సైన్. హియర్ +2 or -2? +2, then take -2. Suppose -2, take +2. And respective column respective row వదిలేస్తే 3 1 1 2, that is 3 1 1 2. Then third element same number you have to take. -3 ఉంటే -3, +3 ఉంటే +3, same this part. Only for second you have to take opposite sign. ఎందుకు సార్ అంటే ఇది +1 + 1 కాబట్టి ఈవెన్ కాబట్టి ఇది ప్లస్ వస్తుంది, ఇది మైనస్ వస్తుంది, ఇది ప్లస్ వస్తుంది, మైనస్ వస్తుంది, ప్లస్ వస్తుంది, మైనస్ వస్తుంది, ప్లస్ వస్తుంది, మైనస్ వస్తుంది, ప్లస్ వస్తుంది. 3 × 3 3 + 3 6 అంటే ప్లస్ అన్నమాట. సో 3 ఇంటూ మళ్ళీ రెస్పెక్టివ్ కాలం రో వదిలేస్తే 2 3 2 1 3 కదా, 3 2 1 3. సో డిటర్మినెంట్ చేసేసి ఆన్సర్ వస్తుంది. 1 into 4 - 3 -2 into 6 - 1 plus 3 into 9 - 2 which is equal to 4 - 3 1 into 1 1 -2 into 6 - 1 5 2 5 ja -10 and 9 - 2 which is 7 7 3 ja 21. So అదే వచ్చింది, which is equal to what 2. Understand? So we can find the determinant in this method. Actually ఇదే మనం యూజ్ చేసేది. కానీ కోఫాక్టర్లో అంటే మీకు ఎవడైనా ఏం చేస్తారంటే అది డిటర్మినెంట్ ఆఫ్ 3 × 3 ఎలాగనుకుంటారు అనగానే టక్క టక్క చెప్పిస్తారు అనమాట. దే విల్ సే ఫాస్ట్ 1 into సార్ దీస్ 4 -2 into దీస్ 4 and 3 into దీస్ 4. What is the meaning of this? ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? I don't know sir, this is a determinant. That's it.
this is nothing but a element and that element's cofactor. ఈ విషయం తెలియదు మరి, ఇది మనకు థీరంలో యూజ్ అవుతుంది, అందుకని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, లేకపోతే నో ప్రాబ్లం వదిలేసేవాడిని. ఓకే, సో ఎవ్రీ ఎలిమెంట్ విత్ దట్ కోఫాక్టర్, అలా రెస్పెక్టివ్ రో కానీ కాలం మీ ఇష్టం, ఎనీ రో ఎనీ కాలం యూ కెన్ టేక్, ఇలా కూడా ఫైండ్ చేయొచ్చు డిటర్మినెంట్. ఐ విల్ షో యూ. ఐఎమ్ ఫైండింగ్ ద డిటర్మినెంట్ విత్ రెస్పెక్ట్ టు R3 చేద్దాం. రో 3 ఫస్ట్ ఎలిమెంట్ 1గా 1 ఇంటూ అంటే ఈ 4 వదిలేసి ఈ 4గా 2 మైనస్ 6 2 మైనస్ 6గా 2 మైనస్ 6, దెన్ ఇది మైనస్ 3 ఇంటూ వదిలేసి 1 మైనస్ 9, దెన్ ప్లస్ 2 ఇంటూ ఈ 2 వదిలేసి దిస్ ఇస్ 2 మైనస్ 6 which is equal to 1 into 2 minus 6 which is minus 4 minus 3 into minus 8 plus 2 into minus 4 which is equal to minus 4 plus 8 3 is 24 and 2 4 is minus 8 which is equal to 8 లో 4 అంటే 8 4 which is minus 12 plus 24 which is equal to 12. See, so you can take any row any column but any one of the rows or one of the column, you will get the same value determinant. Understand? You can take this one also 3 into చేసుకోవచ్చు, లేదు ఇక్కడ నుంచి తీసుకో, లేదు ఇలా తీసుకో, లేదు ఇలా 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 ఎలా అయినా తీసుకో. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ద కోఫాక్టర్ ఆఫ్ 1 అన్నమాట, అండ్ విత్ మైనస్ ద కోఫాక్టర్ ఆఫ్ 3 అండ్ దట్ ఈస్ కోఫాక్టర్ ఆఫ్ 2. సో ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద రోస్ ఆర్ కాలమ్స్ సమ్ ఆఫ్ ఏం చేస్తున్నాం మనం, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ విత్ దే కోఫాక్టర్, దట్ ఈస్ ద డెఫినేషన్. యాక్చువల్గా డిటర్మినెంట్ డెఫినేషన్ ఏంటి అంటే ఇన్ ఎనీ రో ఆర్ కాలం సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ విత్ దే ఆర్ విత్ దట్ కోఫాక్టర్ ఈజ్ కాల్డ్ ద డిటర్మినెంట్. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ 3x3 డిటర్మినెంట్. సో దీనికి ఒక 50 ప్రాబ్లమ్స్ మనం ఓన్గా చేసుకోవచ్చు, నెంబర్స్ మార్చిపోయి. దిస్ ఈజ్ నాట్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్, ఐమ్ టేకింగ్ ద నెంబర్స్, యూ కెన్ టేక్ విత్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఏవైనా నెంబర్స్ తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద డిటర్మినెంట్ ఫర్ 3x3. నెక్స్ట్ ఏమని చూడు, ఇంటి చెప్తా. దట్ ఇస్ మైనర్, కోఫాక్టర్, డిటర్మినెంట్ అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ ఉన్నాయి, అవి తర్వాత. అండ్ ఆల్సో ఐ విల్ గివ్ యూ 2 definitions, that is what you know, singular, non-singular. సింగులర్ మ్యాట్రిక్స్ రిలేటెడ్ కాబట్టి, non-singular matrix. Non-singular matrix. What is the meaning of singular? Let me. Singular means, yeah. So, if determinant of any matrix, let's say A is a matrix, is 0, then that is called what? Singular. If determinant of any matrix, let's say A is a matrix, square matrix, not equal to 0, non-singular. Definition is. So, ఏదైనా మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ అనుకుంటే 0 వచ్చిందనుకో దాన్ని ఏమనొచ్చు, సింగులర్ మ్యాట్రిక్స్. రాలేదనుకో నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకేనా? సో నా ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి మనం ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేసుకుంటూ నేర్చుకోవచ్చు, వాటి కోసం సపరేట్గా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అవి 1 by 1 ఎక్కడ వచ్చినా నేను దిస్ ఇస్ ఆల్సో ప్రాపర్టీ, బై యూజింగ్ ప్రాపర్టీ అని మెన్షన్ చేస్తాను, టెన్షన్ ఏం లేదు. సో దానికంటే ముందు ఈ ప్రాపర్టీస్లో ఆపరేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్స్కి సంబంధించిన 2-3 మాత్రం నేను చెప్తా చూడండి. ఆపరేషన్స్ అంటే ఏంటంటే, మనకు ఒక మ్యాట్రిక్స్ని తీసుకుంటే, అంటే కొన్ని ప్రాపర్టీస్ కవర్ అయితే నేను చెప్పేస్తుంటే, సపోజ్ ఇది A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33 కదా. అండ్ దిస్ ఈజ్ వాట్ రో 1, రో 2, రో 3, అండ్ దిస్ ఈజ్ వాట్ C1, C2, C3. దిస్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్. ఓకే, సో జనరల్గా ఏంటి అంటే, సపోజ్ ఇఫ్ ఏ ఇస్ ద మ్యాట్రిక్స్ అనుకోండి, దెన్ ఇఫ్ యూ మల్టిప్లై 5, దిస్ 5 విల్ బి మల్టిప్లైడ్ విత్ ఆల్ నెంబర్స్ కదా, దట్ ఈస్ 5 ఇంటూ దట్ మ్యాట్రిక్స్. కానీ ఇక్కడ మనం చేసేది ఏంటి, డిటర్మినెంట్. యా, డిటర్మినెంట్ మీన్స్ mod ఏ కదా, విచ్ ఈస్ mod ఆఫ్ A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. This is the matrix 3x3 matrix determinant. ఇది ఆర్డర్ ఎంత, 3x3.
సో ఇలా మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఉన్న ప్రాపర్టీస్ను డిస్కస్ చేసేటప్పుడు ఇఫ్ యూ వాంట్ టు మల్టిప్లై ఏ నెంబర్, అంటే నేను ఏమనుకుంటున్నా అంటే 3తో మల్టిప్లై చేయాలనుకుంటున్నా, అప్పుడు యూ కెన్ మల్టిప్లై దట్ స్కెలార్ అంటే లాంబ్డా అనే నెంబర్ని అనే వాల్యూని ఐ వాంట్ టు మల్టిప్లై లాంబ్డా విత్ దిస్ మ్యాట్రిక్స్, నాట్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్. యూ కెన్ మల్టిప్లై లాంబ్డా విత్ ఎనీ వన్ ఆఫ్ ద రో ఆర్ కాలమ్ అంతే. యూ కాంట్ మల్టిప్లై విత్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ డిటర్మినెంట్. మ్యాట్రిక్స్ నేను చెప్పా ఆల్రెడీ, మ్యాట్రిక్స్ డిటర్మినెంట్లో చేయాలంటే సో లాంబ్డా యూ కెన్ మల్టిప్లై విత్ రో 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు మల్టిప్లై విత్ రో 1, సో లాంబ్డా a1, లాంబ్డా a2, లాంబ్డా a3, a4 అంతే. కానీ యూ కాంట్ మల్టిప్లై లాంబ్డా విత్ ఆల్ నెంబర్స్, అది ఒక ప్రాపర్టీయే. ఓకే, నా వన్ మోర్ ఇంకేంటంటే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు సబ్ట్రాక్ట్ దీస్ టూ నెంబర్స్, అంటే ఈ ఎలిమెంట్ని సబ్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, a11 మైనస్ a21 చేయాలనుకుంటే యూ కాంట్ రైట్ డైరెక్ట్లీ, నువ్వు రాయలేవు. ఎందుకు సార్ అంటే ఆపరేషన్ ప్రాపర్టీ వాడాలి. ఏంటి సార్ అది అంటే దిస్ ఈజ్ r1 r2 r3 c1 c2 c3 కదా. సో ఇఫ్ యూ వాంట్ టు సబ్ట్రాక్ట్ దీస్ టూ యూ హ్యావ్ టు అప్లై ఆపరేషన్ r1 మైనస్ r2. రో 1లోంచి రో 2ని సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఒక్క ఎలిమెంట్ని చేయరాదు ఎప్పుడు. You want to multiply these two, you need to multiply subtract all the elements from this. So r1 minus r2 possible gaani a11 minus a21 possible gaadu. When you are doing this operation clear ga idi minus అయిపోతుంది. సో మరి ఆ రిజల్ట్ వెక్టర్ రిజల్ట్ రో ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ నువ్వు ఏదైతే రాస్తున్నావో అంటే r1 ఏదైతే ఉందో అదే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇలా ఉందిరా 3 2 5 7 8 6 1 3 ఏదో 2 ఇలా ఉంది. వాట్ యు ఆర్ అప్లైయింగ్ r1 మైనస్ r2 కదా, అంటే 3 మైనస్ 7 హౌ మచ్ 3 మైనస్ 7 మైనస్ 4. ఎక్కడ రాయాలి? ఇక్కడ. సో దట్ ఈస్ అ డౌట్, తెలియదు కదా. సో వెన్ యూ ఆర్ రైటింగ్ దిస్ మైనస్ దిస్ ద రిజల్ట్ విల్ బి హియర్, దిస్ విల్ బి మైనస్ 4. అంటే ఇది ఎలా చేంజ్ అవుతుంది అప్పుడు 3 మైనస్ 7 మైనస్ 4, 2 మైనస్ 8 మైనస్ 6, 5 మైనస్ 6 మైనస్ 1, 7 8 6 1 3 2 ఇలా ఉంటుంది. సో వెన్ యూ ఆర్ అప్లైయింగ్ ద ఆపరేషన్ ద ఫస్ట్ వన్ విల్ బి చేంజ్. అందుకే r1 టెన్స్ టు r1 మైనస్ r2. r1 టెన్స్ టు మీన్స్ r1 చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది సార్? ఇలా చేంజ్ అవుతుంది, ఇలా చేంజ్ అవుతుంది. In the same way you can change c1 tends to c1 plus c2. You can c1 plus c2 అంటే ఈ రెండు యాడ్ అవుతుంది, అప్పుడు వచ్చే ఆన్సర్ ఇక్కడ వస్తుంది, c1కి వస్తుంది. అండర్స్టాండ్? అండ్ వన్ మోర్ ఇయర్ ఆటలో ఒకేసారి మూడింటిని యాడ్ చేయొచ్చు, మూడింటిని కాలమ్స్ కానీ రోస్ని కానీ యాడ్ చేయొచ్చు. r1 ప్లస్ r2 ప్లస్ r3 యూ కెన్ అప్లై, లేదా c1 లేదా c2 లేదా c3 ఏదైనా. c1 టెన్స్ టు c1 ప్లస్ c2 ప్లస్ c3 యూ కెన్ డూ, ఏదైనా చేయొచ్చు. ఓకేనా? ఏదో ఒక నెంబర్ నాకు ఇక్కడ 1 ఉంది, 7 కావాలి. ఎలా? దిస్ ఈజ్ r3, ఐ నీడ్ హియర్ 7, దెన్ 7 మైనస్ 7 0 వస్తుంది రా. సో అప్పుడు ఏం చేయాలి? దిస్ ఈజ్ వాట్ r3 కదా. సో ఫస్ట్ 7r3 మైనస్ r2. 7r3 మీన్స్ దిస్ విల్ బికమ్ 7 కదా. ఇప్పుడు 7 3 జా 21, 7 2 జా 14. ఇప్పుడు ఇవి లేవు, ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? 7r3లో నుంచి r2 తీసేస్తున్నావు. 7 మైనస్ 7 0 వస్తుంది రిజల్ట్లో. అంటే ఇప్పుడు సపోజ్ ఇదే రిజల్ట్ అనుకుందాం. సో 7 మైనస్ 7 0, 21 మైనస్ 8 ఎంత వస్తుందిరా? 7 అంటే 13, అండ్ 14 మైనస్ 6 దట్ ఈస్ వాట్ 8. రిమైనింగ్ సేమ్ 7 8 6 3 2 6. ఎందుకంటే యూ ఆర్ అప్లైయింగ్ వాట్ దిస్ మైనస్ దిస్, బట్ యూ వాంట్ హియర్ 0. అండ్ 0 కావాలి అంటే ఏంది? 1 మైనస్ 7 నాట్ 0, బట్ టు గెట్ 0 ఇక్కడ మనకు 7 ఉండాలి. దట్స్ వై వాట్ వీఆర్ డూయింగ్ 7 ఇంటూ r3 మైనస్ r2 వీఆర్ డూయింగ్. సో వాట్ ఈస్ చేంజింగ్? r3 కదా చేంజ్ అయ్యేది, మళ్ళీ ఇది ఏది ఉంటుంది కదా చేంజ్ అయ్యేది. సో r3 is changing, like r3 చేంజ్ అయ్యింది. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆపరేషన్. సో అంటే ప్రాపర్టీస్ ఇలా ఉన్నాయి కొన్ని. నీకు ఇక్కడ ఆపరేషన్స్ ఎందుకు చెప్తున్నట్టే వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఆపరేషన్స్, దట్స్ వై ఐఎమ్ గివింగ్ దీస్ ప్రాపర్టీస్. అవి వచ్చినప్పుడు నేను మీకు చెప్తా ఉంటా.
Now I will give you one question on operations, very easy question. So that is what? Show that 1a square 1b square 1c square is equal to a minus b into b minus c into c minus a. లేదా if this is this then what is abc values అని కూడా అడగొచ్చు, లేదా is this correct అని కూడా అడగొచ్చు. అలాంటప్పుడు ఈ ఎల్హెచ్ఎస్లో a ఈక్వల్ టు 1 b ఈక్వల్ టు 2 c ఈక్వల్ టు 0 ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేయండి, ఆర్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేయండి, బోత్ ఈక్వల్ వస్తే కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ మనం ఏంటి డిటర్మినెంట్ ఆపరేషన్స్ యూజ్ చేసి డిటర్మినెంట్ చేయమని అడుగుతుంటాడు వాడు. అలాంటప్పుడు హౌ వీ కెన్ సాల్వ్ సీ హియర్ బై యూజింగ్ ఆపరేషన్స్. రాయకుండా జాగ్రత్తగా విను, మంచిగా విను. ఇఫ్ యూ లిజన్ దిస్ కేర్ఫుల్లీ రిమైనింగ్ అని ఈజీగా అర్థమైపోతాయి. సో ఇది మ్యాట్రిసెస్లో ఉన్న డిఫికల్ట్ టాపిక్స్లో ఇది ఒకటి. మొత్తం రెండు కొంచెం హార్డ్గా ఉంటుంది. ఒకటేమో కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ గాస్ జోర్డన్ టైప్ ఒకటి, అండ్ ఈ ఆపరేషన్ ప్రాబ్లమ్ యూ విల్ గెట్ 100% 1% ఇన్ ఎగ్జామ్. సో ఇక్కడ షో దట్ దిస్ ఈక్వల్ దిస్ అన్నాడు కదా. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ గివెన్ 1a స్క్వేర్ 1b స్క్వేర్ 1c స్క్వేర్. ఓకేనా? LHS. Now which operation we have to use, tell me? ఏ ఆపరేషన్ యూజ్ చేయాలి? మనకు ఆన్సర్ ఏంటి? a minus b ఇంటూ b minus c ఇంటూ c minus a రావాలి. ఇంతకు ముందు నీకు నేను చెప్పాను నాకు 0 కావాలి. దెన్ ఏం చేసాం, వెంటనే ఐ మల్టిప్లైడ్ r3 with 7 and also subtracted from that. నాకు ఇక్కడ a minus b కావాలి. ఏ ఆపరేషన్ చేస్తే a minus b వస్తుంది? వాట్ యు ఆర్ థింకింగ్, టెల్ మీ ఫస్ట్. కరెక్ట్ రాగా నేను చెప్తా. నాకు a minus b రావాలి అంటే ఏం చేస్తే a minus b వస్తుంది? చూపించు, అట్లీస్ట్ యూ కెన్ షో మీ. a minus b రా, కనబడతలేదా నీకు? a minus b, ఏ కనబడతలేదా? b కనబడతలేదా? నేను ఇక్కడ ఏం చెప్పాను నీకు? 0 రావాలి అంటే ఏం చేసావు? ఇక్కడ 7 ఉంటాయి, రెండింటిని ఏం చేసావు? ఇంటూ చేసావు. ఈ రెండింటిని 0 రావడానికి ఈ రెండింటిని ఏం చేసావు? R3ని కాదు నేను చెప్పేది, ఈ రెండింటిని ఏం చేస్తే 0 వచ్చింది? ఇక్కడ ఏం చేసావు? సబ్ట్రాక్షన్ చేసావు. అప్పుడు ఇంకేమొచ్చింది? ఎందుకంటే యూ వాంట్ 0. సపోజ్ నాకు ఇక్కడ 4 రావాలరా నాకు, ఇప్పుడు ఏం చేస్తావు? ఈ రెండింటిని, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది, నాకు ఇక్కడ 4 కావాలి, మైనస్ చేస్తావు. లేదు నాకు ఇక్కడ ఏం రావాలంటే 10 రావాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 3 ఉందిరా, ఏ రెండింటిని ప్లస్ చేస్తావు? 8 2. 8 అనేది ఏ రోలో ఉంది? R1. 2 అనేది R1లో ఉంది, 8 అనేది R2లో ఉంది. ఈ రెండింటిని ఏం చేస్తున్నాను అంటే R1 ప్లస్ R2, ఎందుకంటే ఇక్కడ రావాలి, అది ఇక్కడ రావాలంటే R2 ప్లస్ R1. సో ఏది చేంజ్ అవుతుంది? R1. సేమ్ వే టెల్ మీ. ఇప్పుడు నాకు ఇక్కడ a minus b రావాలి, ఏం చేయాలి? a minus b రావాలంటే ఎక్కడుంది a? R1. ఎక్కడుంది b? R2. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి నేను అంటే R1 మైనస్ R2 చేస్తే a minus b వస్తుంది. అప్పుడు ఇక్కడ a minus b వస్తుందా? ఇక్కడ ఇందులో వస్తుంది. దట్స్ వై వి హావ్ టు రైట్ వాట్? R1 టెన్స్ టు R1 మైనస్ R2. ఇంకేం రావాలి? అప్పుడు ఏం చేయాలి? సెకండ్ చెప్పు ఆపరేషన్. R2 టెన్స్ టు R2 మైనస్ R3. వెరీ గుడ్. ఇంకేం కావాలి? C మైనస్ A. అంటే ఏం చేయాలి? R3 టెన్స్ టు R3 మైనస్ R1. ఎప్పుడైనా ఒక ఆర్డర్ ఎంత? 3x3. 3x3 ఆర్డర్ ఉన్నప్పుడు
ఒకటే ఆపరేషన్ చేయొచ్చు, డైరెక్ట్గా రెండు కూడా చేయొచ్చు, కానీ మూడు చేయలేదు. సో ఎట్ ఏ టైమ్ యూ కాంట్ అప్లై 3 ఆపరేషన్స్ ఫర్ 3 cross 3. ఫర్ 4 cross 4 యూ కాంట్ అప్లై 4 ఆపరేషన్స్ ఎట్ ఏ టైమ్. సో ఇక్కడ మనం ఈ రెండు కానీ వీ కెన్ డూ ఎనీ 2. సో ఫస్ట్ a మైనస్ బి, b మైనస్ సి కనుక్కుందాం. c మైనస్ ఏ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకేనా? సో హ్యావ్ యూ ఎనీ డౌట్? ఆపరేషన్స్ ఎలా రాసామో అర్థమైంది కదా నీకు? నౌ సి విచ్ ఈస్ ఈక్వల్లీ R1 R2 మారుతున్నాయి. R1 and R2 are changing. R3 is changing R3? No, that's why I'm writing 1 C square. ఇది నా ప్రాసెస్, నీ ఇష్టం. నువ్వు ఫస్ట్ రైట్ దిస్ ఆపరేషన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? R1 minus R2, 1 minus 1 0, a minus b, a square minus b square, a square minus b square. I said that ఆ రోలో ఉన్న అన్ని సబ్ట్రాక్ట్ అయితే ఏం చెప్పాను కానీ ఒక ఎలిమెంట్ అని చెప్పలేదుగా. నెక్స్ట్ వాట్? R2 minus R3, 1 minus 1 0, b minus c. Tell me. B square minus c square. We need a minus b, b minus c, c minus a outside. Answer. So can we take a minus b common from first row? లేదు. ఎట్లా? ఇప్పుడు కామన్ తీయాలంటే ఏం చెప్పా మీకు? అన్నిట్లో సేమ్ నెంబర్ ఉండాలి లేదా సేమ్ మల్టిపుల్ ఉండాలి. ఉన్నాయా? లేదు. జీరో ఉంటే ఏం కాదు, ఇందులో నుంచి ఏదైనా కామన్ తీయచ్చు, ఎందుకంటే జీరో అంటే సంథింగ్ విల్ బి జీరో. ఏ మైనస్ బి ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉండాలి, ఉంటే వీ కెన్ టేక్ కామన్. సో ఇక్కడ ఉంది 0, a minus b, and this is, can we write a minus b into a plus b formula? A square minus b square, and this is 0, b minus c into b plus c, and the last one what? 0 c square. Sorry, 1 c square. So now from R1 we can take a minus b common. From R2 we can take b minus c common. I am writing here only. Taking a minus b, b minus c common from row 1 and row 2. So common తీసుకున్నా ఫస్ట్. a minus b కామన్ వచ్చేసింది, b minus c కామన్ వచ్చేస్తే now you have to tell me మిస్టర్, జీరోలోంచి ఏది కామన్ వచ్చినా 0 0. ఇక్కడ a minus b కామన్ వస్తే ఇంకేం మిగిలిపోయింది ఇక్కడ? ఆల్రెడీ we took common. how a plus b? ఇందులో a minus b కామన్ వస్తే లెఫ్ట్ పార్ట్ ఏముంటుంది? 0 ఉంటే తప్పు అవుతుంది, ఎందుకంటే సపోజ్ 0 ఉంది అనుకుందాం. మళ్ళీ a minus b మల్టిప్లై చేయి, a minus b into 0 0 అవుతుంది. a minus b రావాలి అంటే అక్కడ నెంబర్ ఏముంటుంది నీకు? ఏముంటుంది? 1. here we took a minus b కామన్, లెఫ్ట్ పార్ట్ వాట్? a plus b లేదా? a plus b there, that is a plus b. then ఇక్కడ 0 1 b plus c, then here 1 c square. ఆ ప్రూఫ్ లో మనకు రెండు వచ్చాయి, ఇంకొకటి రాదు. ఏంటది? c minus a. for c minus a you can do directly determinant or you can apply one more operation, that's your wish. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ గా డిటర్మిన్ చేస్తున్నా. a minus b into b minus c ఆల్రెడీ వచ్చేసిందిగా. for this the symbol of this mod అంటేనే డిటర్మినెంట్ కదా. so now you can do determinant with respect to r1, r2, r3, c1, c2, c3, but when you have 2 zeros in any one of the rows or columns, with respect to that one only you have to do determinant. ఈజీగా వచ్చేస్తుంది. నేను that with respect to c1, ఈ c1 తో చేస్తున్నా. అంటే ఫస్ట్ ఇవి ఎలిమినేట్ చేసి 4ని మల్టిప్లై చేయాలి, తర్వాత ఇది ఎలిమినేట్ చేసి 4ని మల్టిప్లై, తర్వాత ఇది, అదే కదా ప్రాసెస్. కానీ ఇక్కడ లక్కీగా ఏమైందంటే 0తో ఎనీథింగ్ విల్ బి 0 మల్టిప్లై, అండ్ అగైన్ ప్లస్ 0 మళ్ళీ 0 అని. అండ్ ఇప్పుడు ఒక 1తో చేస్తే సరిపోతుంది. సో రెస్పెక్టివ్ రో కాలం ఎలిమినేట్ చేస్తే దీస్ 2 మల్టిప్లైడ్, దట్ ఈస్ వాట్? b plus c 1 ja b plus c minus 1 into a plus b, a plus b. ఓకేనా? which is equal to a minus b into b minus c into 0 0 వదిలేసి 1 into b plus c minus a minus b, right? ఇక్కడ bb క్యాన్సల్, మిగిలినది ఏంటిరా? a minus b into b minus c into c minus a, hence proved. వచ్చిందా ప్రూఫ్? సో ఇట్లా ఆపరేషన్ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయాల్సినవి ఉంటాయి. ఈ ఆపరేషన్స్ జాగ్రత్తగా నేర్చుకోవాలి, అర్థమవుతుందా?
ఓకే, అంటే ఏ ఆపరేషన్ తీసుకుంటే మనకు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఆపరేషన్ తెలుసు కదా, పోస్ట్ చేస్తారు. సో విచ్ ఆపరేషన్ ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ టు గెట్ ద రిజల్ట్. అది రావాలంటే ప్రాక్టీస్ బాగా చేయాలి, బాగా ఆలోచించే జాగ్రత్త ఏం చేస్తే వస్తుంది అది చూసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడు, దిస్ ఈజ్ నాట్ a minus b, దిస్ ఈజ్ నాట్ a minus b డైరెక్ట్లీ, బట్ దిస్ ఈజ్ a minus b డైరెక్ట్లీ. అప్లై దట్ a minus b, యూ విల్ గెట్, వస్తుంది ఆన్సర్. మూడింట్లో a minus bలు a minus b డైరెక్ట్ కనబడాలంటే కనబడింది. సి 1 minus 1 ఏం 0 వచ్చింది, అండ్ దిస్ ఈజ్ a minus b, దిస్ ఈజ్ a square minus b square. దీన్ని మళ్ళీ కొంచెం మనం ఎక్స్పాండ్ చేస్తే వచ్చిందా రాలేదు. సో అలా వస్తుంటుంది. వీ హ్యావ్ టు అప్లై ద ఆపరేషన్, వీ హ్యావ్ టు సింప్లిఫై, అండ్ ఫైనల్లీ మన టార్గెట్ ఇది రావాలి అంతే. అది వచ్చేలా చేసుకోవాలన్నమాట. ఏంటది, a minus b, b minus c, c minus a. దిస్ ఈస్ ఈజీ క్వశ్చన్. మనకి ఇంకా మంచిగా ఉంటాయి క్వశ్చన్స్, మంచి సాలిడ్గా ఉంటాయి అన్నమాట ఆపరేషన్స్. ఓకే, సో ఫస్ట్ డిటర్మినెంట్స్ సంబంధించిన ఆపరేషన్ ప్రాబ్లమ్స్ మీకు నేను ఇస్తా, ఒక 2-3. ఇందులో ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఇస్తా. ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేసిన తర్వాత అప్పుడు మనము నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఆపరేషన్ ప్రాబ్లమ్స్ నా దగ్గర ఉన్నాయని నీకు ఇచ్చేస్తా, అవి చేసేసుకో. అందులో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.